హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము 20 లక్షల బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజెస్ ఏంది, హాస్టల్ కాకుండా ఒక 20 lakhs బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజీలు తీసుకున్నప్పుడు ఇందులో ఫస్ట్ ఒకవేళ ఢిల్లీ రీజన్కి వస్తే దేశ రాజధాని కాబట్టి 20 lakhs బడ్జెట్ కాలేజెస్లో ఢిల్లీ రీజన్లో తీసుకున్నప్పుడు మీకు బెన్నెట్ యూనివర్సిటీ వస్తుందండి. ఓకే, బెన్నెట్ యూనివర్సిటీ ఇది టైమ్స్ గ్రూప్ సంబంధించినటువంటి కాలేజ్. మీకు అప్రాక్సిమేట్గా 19.5 లక్ష మీకు టోటల్ ఫీజు అనేది ఇందులో వస్తుంది. ఇది బెన్నెట్ యూనివర్సిటీ. ఇక్కడ మనకు తీసుకున్నప్పుడు సెకండ్ కాలేజ్ కింద మనం తీసుకున్నప్పుడు ఈ ఏరియాలో చిత్కారా యూనివర్సిటీ కూడా 20 లక్షల బడ్జెట్ అండి. సో చిత్కారా యూనివర్సిటీ నార్దర్న్ రీజన్లో ఇది కూడా తీసుకోవచ్చు 20 lakhs బడ్జెట్లో. దీని తర్వాత వచ్చేసరికి మనకు బెంగళూరు రీజన్లో 20 లక్షలు అంటే ఒకటి మీరు టాప్ 5 కాలేజ్కి వెళ్ళి కోర్ తీసుకుంటే మీకు 20 lakhs అయిపోతుంది. టాప్ 10 కాలేజ్ కానీ టాప్ కాలేజ్ కానీ తీసుకొని 20 lakhs బడ్జెట్ అనుకున్నప్పుడు మీరు కోర్ బ్రాంచెస్ ప్రధానంగా మనకు ఒక 4-5 కోర్సులు తీసుకున్నప్పుడు బయోటెక్నాలజీ కానీ, అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, ఓకే, మెకానికల్, సివిల్, ట్రిపుల్ మెకానికల్, సివిల్ ఈ పర్టికులర్ బ్రాంచెస్ ప్లస్ ఒక రకంగా ఈసీఈ ట్రిపుల్ కూడా ఒకే బ్రాకెట్ కిందకి వస్తాయి. ఇవన్నీ ఈసీఈ ట్రిపుల్ ఈ బ్రాంచెలు తీసుకోదలుచుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల పిల్లలకి ఎప్పుడైనా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు అండి. బెంగళూరులో టాప్ 5 కాలేజెస్లో ఇది ఒక 20 లక్షల బడ్జెట్లో అయిపోతాయి. కాబట్టి ఈ బ్రాంచెలు తీసుకొని కోర్ బ్రాంచెస్కి వెళ్ళదలుచుకున్నటువంటి బెంగళూరు కాలేజెస్ కానీ మనం తీసుకున్నప్పుడు వీటికి వెళ్ళొచ్చు. ఒకవేళ సిఎస్సిఏ మీరు కావాలనుకున్నప్పుడు 20 లక్షల బడ్జెట్లో మనం తీసుకున్నప్పుడు నెట్టి మీనాక్షి యూనివర్సిటీ కానీ, దయానంద్ సాగర్ కానీ, ఓకే, నెట్టి మీనాక్షి టు దయానంద్ సాగర్. దీంట్లో ఇంకొక ఫేమస్ ఆప్షన్ వచ్చేసి ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ. ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ. కొంచెం దీనికి దగ్గరగా మరో ఆప్షన్ వచ్చేసి అలయన్స్ యూనివర్సిటీ అండి. ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ, జైన్ యూనివర్సిటీ కూడా, జైన్ యూనివర్సిటీ, ఓకే, రేవా యూనివర్సిటీ, సిఎంఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ మనకి బెంగళూరులో కనిపించేటువంటి డిఫరెంట్ ఆప్షన్స్. మీకు 20 lakhs బడ్జెట్ పెట్టుకుంటే ఈ యూనివర్సిటీస్ని మీరు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా వచ్చేసి దీని తర్వాత వచ్చేసి మనం 15 lakhs బడ్జెట్ చూద్దామంటే, ఓకే, ఇది బెంగళూరు అయిపోయిన తర్వాత మనకి తమిళనాడులో కూడా ఈ బడ్జెట్లో చాలా కాలేజెస్ ఉన్నాయండి. తమిళనాడు రీజన్లోకి వచ్చినప్పుడు ఈ బడ్జెట్లో మీకు ఎస్ఆర్ఎంలో కొన్ని బ్రాంచెస్ తీసుకోవచ్చు. ఎస్ఆర్ఎంలో కొన్ని బ్రాంచెస్ అంటే మీకు ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, ఈ స్పెషల్ బ్రాంచెస్ అన్నట్టు. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అండ్ అటానమస్ వెహికల్స్, ఐఓటీ, ఇట్లాంటి ఏదైనా మీరు నిష్ టెక్నాలజీ జోలికి పోదలుచుకుంటే ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ తీసుకుంటే మీకు ఫీజు వచ్చేసి 275 ఉంటుంది. డొనేషన్ వచ్చేసి ఒక 2.5 to 3 lakhs డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా తీసుకున్నప్పుడు 275 అంటే మీకు 11 లక్షల్లో ఇది అయిపోతుంది. 13-14 లక్షల్లో మీకు మొత్తం హాస్టల్తో కలిపి ఒక 20 లక్షల్లో ప్యాకప్ అయిపోతుంది. సో ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ బడ్జెట్ వాళ్ళకి ఇది బెస్ట్ కాలేజ్గా చెప్పుకోవచ్చు తమిళనాడు రీజన్లో. మీకు ఇదే బడ్జెట్లో మీకు సిఐటి కూడా వస్తుంది. సో చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఐటి తీసుకున్నప్పుడు మీకు 20 lakhs బడ్జెట్ కాలేజ్ ఫీజు వరకు సరిపోతుంది అన్నట్టు. ట్యూషన్ ఫీజు వరకు 20 lakhs అయిపోద్ది. మీకు చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా బాగుంటుంది. దీని తర్వాత మీకు తమిళనాడులో తీసుకున్నప్పుడు రాజ్యలక్ష్మి, అదేవిధంగా తమిళనాడులో కుమరగురు. దీని తర్వాత వచ్చేసి మీకు రత్నం టెక్నికల్ క్యాంపస్ అండి, కోయంబత్తూర్. రత్నం టెక్నికల్ క్యాంపస్. ఈ కాలేజెస్ అన్నీ కూడా మీకు 20 lakhs బడ్జెట్ కాలేజెస్ కింద చెప్పుకోవచ్చు. ఈ 20 lakhs బడ్జెట్లో మనకి తెలంగాణకు వచ్చేసరికి మీకు ఇందులో ప్రధానంగా మనం చూసుకోవాల్సినవి ఫస్ట్ వచ్చేసి గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ అండి. గోకరాజు, సివిఆర్, ఓకే. థర్డ్ వన్ వచ్చేసి మీకు బీవీఆర్ఐటి, ఫోర్త్ వన్ వచ్చేసి ఎంవిఎస్ఆర్, ఫిఫ్త్ వన్ వర్ధమాను, సిక్స్త్ వచ్చేసి శ్రీనిధి, సెవెంత్ వచ్చేసి గీతాంజలి.
సో ఈ 7 కాలేజీలు వచ్చేసి మీకు తెలంగాణ రీజియన్లో ఒక 20 లక్షల బడ్జెట్ కాలేజెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది కాకుండా మనము ఎంజీఐటీ కూడా చూడొచ్చు, కొంచెం ఎక్కువ అవుతుంది, బట్ దీంట్లోనే పెట్టేద్దాం. ఎంజీఐటీ ఇది సిబిఐటి గ్రూప్కి సంబంధించింది. నెక్స్ట్ నారాయణమ్మ, ఎంజీఐటీ నారాయణమ్మ, జి నారాయణమ్మ, బీవీఆర్ఐటి ఉమెన్స్, బీవీఆర్ఐటి ఉమెన్స్. ఇవన్నీ కూడా 20 నుంచి 25 లక్షలు పెట్టుకోండి అందాజాగా బడ్జెట్. 20 to 25 lakhs బడ్జెట్ పెట్టుకుంటే తెలంగాణలో మనకు ఉన్నటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవి. ఓకే, ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ బడ్జెట్లో. మనం చూద్దాం. ఏపీకి సంబంధించి ఏపీలో మన కొన్ని కాలేజెస్ ఈ బ్రాకెట్లో పడతాయి. ఉదాహరణకి గాయత్రి విద్యా పరిషత్, అదేవిధంగా సెకండ్ వచ్చేసి గీతమ్స్, థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ భీమవరం. ఓకే, తర్వాత ఫోర్త్ ప్లేస్లో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం, భీమవరం. ఇవన్నీ కూడా మీకు అందాజాగా ఒక 20 లక్షల బడ్జెట్ కాలేజీలని మనం చెప్పుకోవచ్చు. సో ఇదే బ్రాకెట్లో కొంచెం కిందకి, అంటే ఒక 2 లక్షలు 3 లక్షల కిందకి అనుకున్నట్లయితే మీకు గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, తర్వాత పిబి సిద్ధార్థ విజయవాడ, ఇవి కూడా మంచి ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రీజియన్కి సంబంధించి ఇవి గుడ్ కాలేజెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సరే, ఎస్ఆర్ఎం అమృత విట్టు చెప్పలేదంటే ఇవి యాక్చువల్గా కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు ఆ 20 లక్షల ట్యూషన్ ఫీజు అవుతుందండి. హాస్టల్ ఫీజుతో కలుపుకొని మీకు 30 లక్షల వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కార్పొరేట్ కాలేజెస్ అయినటువంటి అమృత అనుకోండి, ఎస్ఆర్ఎం అనుకోండి, విట్ కానీ, ఇవన్నీ కూడా ఇదే లెవెల్ కాలేజీలు. ఈవెన్ మణిపాల్ యూనివర్సిటీ అనుకోండి, ఇది కూడా బడ్జెట్ కింద వస్తుంది. కౌన్సిలింగ్లో సీట్ వస్తే మీకు ఈ బడ్జెట్లో ఉన్న కాలేజీలు ఏదైనా తీసుకున్నప్పుడు మణిపాలు, ఇది కర్ణాటక రీజియన్, అదేవిధంగా మహీంద్ర. కౌన్సిలింగ్లో సీట్ వస్తే తాపర్ కూడా ఇదే ఫీజు ఉంటుంది, 20 లక్షలు. అదేవిధంగా ఎస్ఆర్ఎం విట్టు అమృత, ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీజు 20 లక్షలు, 1 లక్ష అటు ఇటు ఉంటుంది, 20 లక్షల రూపాయలు. హాస్టల్ ఫీజు వచ్చేసి ఇంకొక 7-8 లక్షల రూపాయలు తీసుకుంటే 30 లక్షల రూపాయలు బడ్జెట్ కాలేజ్ కింద ఈ పాపులర్ కాలేజెస్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి 20 lakhs బడ్జెట్లో. ఇకపోతే 15 లక్షల బడ్జెట్ కాలేజెస్ ఏమున్నాయనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకోసం కష్టపడి చేస్తున్నాను, కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటి, ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని మీ స్నేహితులకు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు ఈజీగా డెసిషన్ మేకింగ్, ఇన్ఫర్మేటివ్ డెసిషన్ తీసుకోవడంలో ఈ యొక్క లాజిక్ అనేది వాళ్ళకి పెన్ అండ్ పేపర్ తీసుకుని వర్క్ చేసుకునేదానికి ఇది పనికి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు చేయాల్సింది జస్ట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇందులో నేను చెప్పినటువంటి కాలేజీలో ఏదైనా చేరాలనుకున్నట్లయితే ఆ కాలేజీని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు మిగిలిన పిల్లలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు వెళ్ళి కాలేజ్ చూసి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలా మీరు ఆ కన్క్లూజన్ రాగలనే విషయం తెలిస్తే మిగిలిన మీ స్నేహితులకు కూడా అది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.